ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై సినీ ప్రియులతో పాటు మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా రోజు రోజుకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సినిమాల్లోకి ప్రవేశించడానికి, హీరోగా నిలదొక్కోవడానికి, స్టార్ హీరోగా మారడానికి చిరంజీవి అనే పేరును అల్లు అర్జున్ పునాదిగా చేసుకున్నాడని, అయితే ఈ రోజున ఆ పునాది లేనట్లుగా తనంతట తానుగా స్టార్ హీరో అయ్యాను అన్నట్లుగా బన్నీ మాటలు ఉన్నాయని తీవ్ర విమర్శలైతే గుప్పిస్తున్నారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ తన అనుకున్న వారి కోసం ఎంత దూరమైనా వస్తాను అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈవెంట్ లో అల్లు అర్జున్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయిపోయిన విషయాన్ని అంతటితో వదిలేయాలని, కానీ బన్నీ మాట్లాడిన మాటలు మళ్లీ ఆరిపోయిన వివాదాన్ని తిరిగి రాజేసేలా ఉన్నాయని, జరిగిన విషయానికి వివరణ ఇస్తున్నట్లుగా ఆ మాటలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం మంచి మంచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తున్నారని, ఇటువంటి సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలని హితవులు పలుకుతున్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ కు ఆర్మీ పేరుతున్న సోషల్ మీడియా సైన్యం ద్వారా నెగిటివ్ వార్తలను వ్యాపింపజేస్తున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయని, ఒకవేళ ఇవి నిజమైతే సినీ పరిశ్రమలో స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇటువంటి నెగిటివ్ పోస్టుల ద్వారా చివరకు మనకే చెడ్డ పేరు వస్తుందని, బన్నీ తన సైన్యాన్ని నియంత్రించాలని, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా చూడాలంటున్నారు. గడిచిపోయిన విషయాలను గుర్తు చేయకూడదని, గతం గతహ అంటారని, వాటిని తవ్వుకోకుండా సినిమాలపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాలంటున్నారు. చిరు కుటుంబానికి అల్లు అర్జున్ కు వివాదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నా ఇంతవరకు చిరంజీవి లాంటి వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అల్లు అర్జున్ మాత్రం పరోక్షంగా మాట్లాడుతున్నారని, ఇటువంటి వాటిని కట్టిపెట్టాలని సూచిస్తున్నారు. నాకు ఎవరితోనూ పని లేదు, నేను సొంతంగానే ఎదిగాను అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయంటున్నారు. మరి ఈ యొక్క విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.